జీసీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగ, విద్యా, ఉపాధి, సామాజిక కార్యక్రమాలను ప్రారంభిస్తున్న జీసీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో జీసీఆర్ వ్యవస్థాపకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ ఆదివారం రోజు మెగా జాబ్ మేళాను కామారెడ్డి పట్టణంలోని పార్శీరాములు కళ్యాణ మండపం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళా ద్వారా ఐటీ, ఇన్ఫర్మేషన్, హెల్త్, బ్యాంక్, అండర్ గ్రాడ్యుయేట్, బ్యాంకింగ్, ఫార్మసీ, సర్వీస్ సెక్టార్, మార్కెటింగ్ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎస్పీఎస్సీ, ఇంటర్ గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు కామారెడ్డిలోనే ఉన్నత ఉద్యోగాలు సంబంధించిన ఇంటర్వ్యూ నిర్వహించాలని ఉద్దేశంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో 50కి పైగా ప్రముఖ కంపెనీలు, కామారెడ్డి ప్రాంతంలోని వివిధ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూ నిర్వహించబోతున్నామని అన్నారు. 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చేస్తున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. యువతకు కామారెడ్డి నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం జీసీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు గడ్డం మీది మహేష్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, సాయిబాబా, రంగా రమేష్ గౌడ్, సబ్బాని హరికృష్ణ, గంగరాములు, బండారి శ్రీకాంత్, బల్లా శ్రీనివాస్, సునీల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. డ్రాప్అవుట్ అయినటువంటి వాళ్ళు మరియు ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళు, డిగ్రీ, పీజీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంకా వొకేషనల్ గ్రూప్స్ అంటే హ్యాండ్ మేకింగ్ సంబంధించినటువంటి, బ్యూటిషియన్ సంబంధించినటువంటి యువతి యువకుల గురించి మనం అంటే జీసీఆర్ ట్రస్ట్ ద్వారా గతంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, వాటితో పాటు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు నాడు కామారెడ్డి న్యూ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పార్శీరాములు ఫంక్షన్ హాల్ వేదికగా చేసుకొని జీసీఆర్ ట్రస్ట్ ద్వారా సుమారు ఒక 4,886 ఉద్యోగుల గురించి అటువంటి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతున్నది. ఇందుకు గాను మన జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 22 కంపెనీలతోని సంప్రదింపులు జరిపాము. ఇందులో మల్టీనేషనల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, టెలికాం కంపెనీస్, దీంతో పాటు మిగతా ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళందరూ చాలా సానుకూలంగా స్పందించి గతంలో ఎన్నడూ కూడా కామారెడ్డి నియోజకవర్గం స్థాయిలో అంటే కేవలం కామారెడ్డి నియోజకవర్గ యువతి యువతులకు సంబంధించినటువంటి ఇటువంటి జాబ్ మేళా అంటే ఉద్యోగ సంబరం, ఉద్యోగుల అనేటువంటిది ఇంతవరకు కూడా ఎన్నడూ చేయలేదు. ఈరోజు జీసీఆర్ ట్రస్ట్ ద్వారా మేమందరం కూడా సమైక్యంగా దీన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కావున కామారెడ్డి నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మా ఈ జీసీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించేటువంటి ఉద్యోగ మేళలో వాళ్ళు డైరెక్ట్ కూడా స్కానర్ ద్వారా వాళ్ళ అప్లికేషన్స్ ఆన్లైన్ లో కూడా మాకు పంపించవచ్చు. దాదాపు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు మనము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 గంటల నుండి ఇప్పటి వరకు సుమారు ఒక 160 అప్లికేషన్లు కూడా ఆన్లైన్ ద్వారా మనకు వచ్చినాయి. చాలా సంతోషము. ఇప్పటి నుండి ఇంకొక 9 రోజుల గడువు ఉన్నది. మనకు ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ స్వీకరిస్తాము. మనకు మొత్తం సుమారు 2000 మంది నిరుద్యోగులు ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులు ఉద్యోగం రావడం వల్ల
మధ్యతరగతి మరియు కింది స్థాయి కుటుంబాలు, వాళ్ళ కుటుంబ పోషణ అయినటువంటి భారమైనటువంటి కుటుంబాలు కూడా దీని ద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవనం మనుగడ స్థాయి మంచి విధంగా ముందుకు సాగాలనే ఆలోచనతోని ఒక చక్కటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది ఏ పార్టీలకు కానీ ఏ వ్యక్తులకు కానీ కుల మతాలకు అతీతంగా ఇది నిర్వహించడం జరుగుతుంది. కావున కామారెడ్డి నియోజకవర్గ యువకులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇంజనీర్, ఐఐటి ఎవరికైనా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని అందరూ కూడా చక్కగా వినియోగించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాము. దీంతో పాటు కామారెడ్డిలో ఇటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ మేళ అనేటువంటిది గతంలో ఎన్నడూ కూడా జరపలేదు. మా జీసీఆర్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం, ఈసారి ఒక 15 days లేట్ అయింది, ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేస్తాము. ఈ ఏదైతే 2026లో చేస్తున్నామో అదే విధంగా 2027, 28, 29, 30 కంటిన్యూ కూడా ఈ జాబ్ మేళ అనేటువంటిది కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కామారెడ్డి నియోజకవర్గ మరియు పరిసర ప్రాంతాల నిరుద్యోగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కంపెనీలు వచ్చినాయి, ఈ కాపీ కూడా మీకు ఇప్పుడు ఇచ్చేస్తారు. 22 కంపెనీలు వాళ్ళ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్ కూడా పక్కకు రాసి పెట్టినాము. ఆ 22 కంపెనీలది వేకెన్సీస్ కూడా మీకు ఇప్పుడు లిస్ట్ ఇచ్చేస్తాము. 4886 వేకెన్సీస్ ఉన్నాయి, 22 కంపెనీలు ఉన్నాయి. ఇవి కాక కూడా మనకి ఇప్పుడు నిన్న పోస్టర్ రిలీజ్ అయినాక 3-4 కంపెనీలు, అంటే మన బిగ్నూరు ఎంఎస్ఎం కంపెనీ వాళ్ళు కూడా మనకు అప్రోచ్ అవ్వడం జరిగింది. HDFC బ్యాంకు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా మనకు కన్సల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ అవసరం ఉందని చెప్పేసి, దీంతో పాటు ఇంకొక 10-12 కంపెనీలు మళ్ళీ మనకు ఆడైతే సుమారు 40 కంపెనీల దాకా కూడా మనకు వస్తాయి. ఆ రోజు ఏదైతే 22వ తారీఖు మనము సండే రోజు పెట్టుకుంటున్నామో, ఆదివారం రోజు నాడు ఎంట్రన్స్ లో పెద్ద బ్యానర్ ఉంటుంది. ఏ కంపెనీ నుంచి ఎన్ని మనకు జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి, ఏ అర్హతలను బట్టి ఆ జాబ్స్ ఉంటాయని చెప్పేసి కూడా బయట ఎంట్రన్స్ లో పెద్ద బోర్డు ఉంటుంది మనకు. తర్వాత మా ఏదైతే జీసీఆర్ ట్రస్ట్ ద్వారా ఉన్నటువంటి మనలు ఉన్నారో అందరూ కూడా సహకరిస్తారు. అక్కడ ప్రాసెస్ కూడా మొత్తం కూడా చూసుకోవడం జరుగుతుంది. ₹1 కూడా చార్జెస్ చేసేది ఏది లేదు, అన్ని కూడా ఫ్రీయే. మీరు కూడా మనకు దగ్గరలో ఉంటే అప్లికేషన్స్ ఇమీడియట్లీ చేసుకోవచ్చు. చేసిన వెంటనే మీకు అప్పుడే మెసేజ్ కూడా రావడం జరుగుతుంది, యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అని చెప్పేసి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరిది లిస్ట్ కూడా బిఫోర్ మేము అక్కడ స్టిక్ చేసి పెడతాము, వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఆన్లైన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ అంటే వాక్ వే, అంటే డైరెక్ట్ కూడా వచ్చి కూడా అక్కడ జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నాం కాబట్టి ఎటువంటి రుసుము అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. జాబ్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, ఫ్రెషర్స్ కూడా అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్రెషర్స్ వస్తారు అనుకుంటా 90%. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఫ్రెషర్స్ వస్తారు. దానికి ఏముంది, డైరెక్ట్ అక్కడ ఒక 300 నుంచి 500 జాబ్స్ వరకు డైరెక్ట్ అక్కడనే రిక్రూట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఆ రోజు మీకు మా బ్యానర్ కూడా మేము చూపించడం జరిగింది. సుమారు 12,000 నుంచి 40,000 వరకు కూడా శాలరీస్ అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళు కొన్ని అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని కంపెనీలు ఏమున్నాయంటే కోంపల్లి, సుచిత్ర, మేడ్చల్ ఏరియాలో ఉన్నటువంటి కంపెనీలు ఏంటంటే వాళ్ళ కంపెనీ పాయింట్ నుంచి 40 కిలోమీటర్స్ రేడియేషన్స్ వరకు బస్ చార్జెస్ ఉచితంగా ఇస్తారు. ఒకవేళ వాళ్ళు నిర్ణయించిన సమయం కంటే, అంటే 8 గంటలు ఉంటే 1 గంట ఎక్కువ చేసేది ఉంటే దానికి పర్ అవర్కి ఇంత అని చెప్పేసి కూడా వాళ్ళకు అందించడం జరుగుతుంది. రెగ్యులర్ హాలిడేస్ కానీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కూడా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ నుండి. విధి విధానాలను బట్టి అవి నిర్ణయిస్తారు. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళు ఉంటే 10th పాస్ అయినంత వరకు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అంటే మెమోలు కానీ ఆధార్ కార్డు కానీ అవి చేసుకుంటే సరిపోతుంది. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా
పీజీ బీటెక్ చేసిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ తో పాటు వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకొని వస్తే సరిపోతుంది. అక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ తక్కువ పడితే వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు. వాళ్ళు ఆ డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీ ద్వారా కూడా ఇస్తే కూడా వాళ్ళు స్వీకరిస్తారు.